జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మాతో గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మీ బాబాయ్ ఇంటికి వెళ్తావా? నీకెంత ధైర్యం లేకపోతే నన్ను మా నాన్నగారిని ఎదవని చేస్తావే? నీలాంటి మోసగత్తికి ఈ ఇంట్లో స్థానం లేదే. పోవే బయటికి. ఆగుమర్ది. నా చెల్లి నమ్మక ద్రోహం చేసిందా? అవును. గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వీరనారాయణ ఇంటికి వెళ్ళడం మోసం కాదా? నమ్మక ద్రోహం కాదా? ఓహో, గుడికెళ్తున్నానని చెప్పి తన సొంత బాబాయ్ ఇంటికెళ్ళడం మోసం, ద్రోహం అయితే మరి మీ తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసిందేటమ్మా? అది మోసం కాదా? అది ద్రోహం కాదా? మేమేం మోసం చేశాం? మేమేం ద్రోహం చేశాం? ఏం చేశాను చెప్పండి. ఏడ్ చేశారా? నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్న మా నాన్నమ్మ నట్టుకొని గుండెపోటొచ్చి సావు బతుకుల మధ్య ఉందని అబద్ధం చెప్పింది మీ తండ్రి కొడుకులు కాదా? నన్నెలాగైనా సరే వదిలించుకోవాలనే కదా నానమ్మ గుండెపోటొచ్చిందని అబద్ధం చెప్పింది. ఓహో, అంటే నీ అంతటా నువ్వే మీ బాబాయ్ ఇంటికి వెళ్ళానని ఒప్పేసుకుంటున్నావన్నమాట. అలా అని మళ్ళదే చెప్పలేదే. నువ్వాగక్క. నువ్వాగు చెల్లి. వర్మ, మీ పగని తీర్చుకోవడానికి నా చెల్లెల్ని ఒక పావులాగా వాడుకుంటాను అంటే మాత్రం మేమొప్పుకోము. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా చెప్పాలనుకుంటే ముక్కసూటిగా చెప్పండి, మొహం మీదే చెప్పండి. అంతేకాని కడుపులో ఏదో ఎట్టేసుకొని కళ్ళలోంచి ఇసం కక్కుతుంటే మాత్రం ఇక మీదట సచ్చిన ఒప్పుకోము. ఆ మాట చెప్పడానికి నువ్వెవరో? నేను దీని అక్కని. ఇది నా సొంత చెల్లెలు. మేమిద్దరం ఒకే తల్లికి పుట్టాము, ఒకే రక్తం పంచుకొని పుట్టాము. ఆ హక్కు అధికారంతోనే చెప్తున్నాను. గతంలో నా కుటుంబం వల్ల మీకేదో అన్యాయం జరిగింది అని నా చెల్లి బతుకుని అన్యాయం చేస్తాను అంటే మాత్రం సూత్తూ ఊరుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.